అదే ఇక్కడ నుంచి మనకి ఒక 20 అయితే వస్తుందన్నమాట పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి. సో చెప్పినట్టే 7 నంబర్స్ అయితే వెళ్తున్నాం మనం. మ్యాక్సిమం ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే యాస్టిస్ శబరిమలలో ఉన్నట్టే ఉంటుంది, మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ టైం తీసాను వీడియో, కాకపోతే అప్పుడు నేను మాల్లో లేను. సో అది కూడా అంత ఎక్కువ రీచ్. హలో అందరికీ, మళ్ళీ ఒక న్యూ వ్లాగ్తో. ఏంటంటే ఈరోజు వ్లాగ్ మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం సాత్విక్? అయ్యప్ప స్వామి గుడికి. అయ్యప్ప స్వామి గుడి. ఏ అయ్యప్ప స్వామి గుడి? శంకరపల్లి. మేమైతే శంకరపల్లి అయితే వెళ్తున్నాం. అరౌండ్ మేమైతే 4 to 5 బైక్స్ అయితే అనుకుంటున్నాం. అవి 4 to 5 బైక్స్ అయితే లాస్ట్కి ఒక బైక్ అవుతుందో చూడాలి వీడియోలో. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియో కూడా అందరూ బాగా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే మనం 1K చేసేసుకుందాం. 1K చేసేసుకొని స్పెషల్ వీడియో అయితే చేసుకుందాం. అదే నేను అంటుంది. ఏం లేదు, 1K మాల్ అయిపోయిన తర్వాత అవుతుంది. కాకపోతే మాల్ అవ్వకముందు అయితే కొంచెం నాకు మెమొరబుల్గా ఉండిపోతుంది కదా, మాల్లోని 1K అయిందని చెప్పేసి. మీరందరూ వీడియోని కూడా లైక్ చేయట్లేదు, లైక్ చేసి చూడండి. వీడియో లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అనమాట వీడియో. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. మనకి ఇక్కడి నుంచి శంకర్పల్లి అరౌండ్ ఒక 60 వస్తుందా? 60. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ముసాపేట్లో ఉన్నాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ నుంచి మనకి శంకర్పల్లి 60 kilometers అయితే వస్తుంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళాను, కానీ కాకపోతే మాల్లో లేనప్పుడు వెళ్ళాను అనమాట. ఇప్పుడు మాల్లో ఉన్నప్పుడు వెళ్తున్నా. ఇట్ మే బీ మెమరబుల్ ఫర్ మీ. ఇంకా వెళ్ళేదారిలో మనం చాలా మాట్లాడుకుందాం. స్టే విత్ మీ అంటిల్ ఎండ్. ఓకే. హలో స్వామి, ఇప్పుడే మనం ఎర్రగడ్డ నుంచి పటాన్ చెరువు అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం అఖిల్ స్వామి వాళ్ళ ఇంటి కింద పార్కింగ్లో అయితే ఉన్నాం. వేరే స్వామి కూడా వస్తా అన్నారు, సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా వాళ్ళు రాగానే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. యాక్చువల్లీ ఫస్ట్ బైక్ అనుకున్నాం, బైక్ మీద వెళ్దామని. దాని తర్వాత మెల్లి కార్ అనుకున్నాం. ఇప్పుడు మెల్లి లాస్ట్కి మెల్లి బైక్ అయింది. టోటల్ 3 bikes, 2, 2, 4, 5, 6, 7 నంబర్స్ అయితే వెళ్తున్నాం. ఎర్రగడ్డ నుంచి ఇక్కడ పటాన్ చెరువుకి 16-17 వస్తుంది. మళ్ళీ పటాన్ చెరువు నుంచి శంకరపల్లి 20 వస్తుంది. అదే ఇక్కడ నుంచి మనకి ఒక 20 అయితే వస్తుందన్నమాట పటాన్ చెరువు నుంచి శంకరపల్లి. సో చెప్పినట్టే 7 నంబర్స్ అయితే వెళ్తున్నాం మనం. మ్యాక్సిమం ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే యాస్టిస్ శబరిమలలో ఉన్నట్టే ఉంటుంది, మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ టైం తీసాను వీడియో, కాకపోతే అప్పుడు నేను మాల్లో లేను. సో అది కూడా అంత ఎక్కువ రీచ్ అవ్వలేదు అప్పుడు. ఇప్పుడు మాలో ఆ ఫీల్ రాలేదు, అంటే ఓకే పర్లేదు, బట్ ఇప్పుడు కొంచెం ఐఎమ్ క్యూరియాసిటీ కొంచెం చూసి మా స్ట్రోల్ అయిపోయింది. మళ్ళీ అది కాక ఫ్రెండ్స్తో అందరితో. లాస్ట్ టైం మేము 2 నంబర్స్ వెళ్ళుండే, బట్ ఇప్పుడేమో 7 నంబర్స్ అయితే వెళ్తున్నాం మనము. ఓకే, ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట బైక్స్ మీదే. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ నాకు డిసప్పాయింట్ ఏంటంటే నేనైతే మోటో వ్లాగింగ్ చేయలేకపోతున్నాను. బికాస్ నా హెల్మెట్ నా దగ్గర లేదు, మౌంట్ కూడా లేదు. ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఎందుకో కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఈ వ్లాగ్ తీస్తున్నందుకు. కొంచెం మనమైతే ఇప్పుడు టెంపుల్ అవుట్ సైడ్ ఉన్నాం. మీకు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయాలనిపిస్తే నేనైతే కింద అయితే లొకేషన్ పెడతాను, మీరు వచ్చి టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు మీకు ఫ్రీగా ఉన్న టైంలో. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం, టెంపుల్ లోపలికి. ఈరోజైతే పూజ ఉన్నట్టుంది. అయ్యప్ప స్వాములు ఏదైనా పూజ చేస్తున్నారంటే దాన్ని పడి పూజ అని చెప్పేసి అంటారనమాట. కొంచెం పెద్ద చేసుకుంటారు. 18 మెట్లు వెలిగించి చేసేదాన్ని పడి పూజ అని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే వాషింగ్ ఉంటుంది. టెంపుల్ ఏమో మనకి పైన ఫ్లోర్లో. ఇక టెంపుల్ ఇంకా పైకి వచ్చేసాం మనము. ఈరోజు ఏంటంటే దర్శనం చేయించుకోవాలంటే దగ్గరికి వెళ్ళి 50 రూపీస్ పే చేయాలంట. అన్ని చోట్ల ఉండేది కామన్. ఇది మనకి టెంపుల్ పైన. ఇక్కడికి ఏంటో నాకు వచ్చిన ప్రతిసారి కొంచెం పీస్గా అనిపిస్తుంది కదా, రియల్లీ నన్ను ట్రస్ట్ చేయండి. నేను 3-4 టైమ్స్ వచ్చాను, కొంచెం నాకు బాగా అనిపించింది. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, మీకు కొంచెం పీస్గా ఉంటుంది. బిలీవ్ మీ. ఒకసారి టెంపుల్ చుట్టూ చూద్దాం. మనమైతే ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు కార్తీక మాసం కాకపోతే నార్మల్ 6:30 నుంచి 11:30 దాకే ఉంటుంది అనమాట మార్నింగ్ టెంపుల్. మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. కాకపోతే ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్లో ఏంటంటే మీకు టెంపుల్ 12-1 వరకు ఉంటుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఓపెనే ఉంటుంది అనమాట టెంపుల్, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంది కదా. సో అలా అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఓపెన్ చేసి పెడతారు టెంపుల్. మీరు చూసుకున్నట్టయితే
ఈ టెంపుల్ పైన ఆల్రెడీ రీసెంట్లీ చాలా వ్లాగ్స్ అయితే వచ్చాయి. నేను అసలు వీళ్ళందరూ తీయకముందే తీశాను లాస్ట్ ఇయరే, ఎందుకంటే మా ఫ్రెండ్ స్వామి ఇక్కడే ఉంటాడు కాబట్టి చెప్పాడు, అప్పుడే తీశాను. బట్ అప్పుడు నో రీచ్. బట్ రీసెంట్గా చాలామంది పెడుతున్నారు. నేను అనుకున్నా అప్పుడు ఏంటి నేను పెట్టినప్పుడు ఎవరు చూడలేదు, ఇప్పుడు పెడితే ఏంటి అందరు చూస్తున్నారని. మేబీ ఇప్పుడు ఈ సీజన్ అందరు మాలేసుకుంటున్నారు కాబట్టి చూస్తున్నారా అని చెప్పేసి నాకైతే కొంచెం అయితే అనిపించింది అలా. మళ్ళీ మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీస్తున్నాను మళ్ళీ వ్లాగ్ని. అంటే మళ్ళీ మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఒకళ్ళు చూసిన వాళ్ళకి. ఏం కాదు, వచ్చి చూడొచ్చు టెంపుల్. ఫ్రెండ్స్తో రండి, లేకపోతే అది మీ ఇష్టం. ఇంకా ఇది టెంపుల్ గురించి టైమింగ్స్ అయితే. ఒకవేళ మధ్యాహ్నం వస్తే మీకు భిక్ష కూడా దొరకవచ్చు. ఏమో ఈరోజు అయితే నేనైతే అడగలేదు, ఇంటి దగ్గరికి వెళ్ళి చేద్దామని చెప్పేసి ఆగున్నాను నేను. ఇది టెంపుల్ గురించి. వర్త కాదని సింగిల్ పాయింట్లో అడిగితే వర్త్. ఇప్పుడే శంకరపల్లి సౌండ్ టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చినాం అనమాట. దర్శనం కూడా అయిపోయింది, మంచిగానే అయింది. యాజ్ నార్మల్ టైం కంటే ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మీరు కార్తీక మాసం కాకుండా నార్మల్ టైంలో వెళ్తే మాత్రం ఇంత క్రౌడ్ అయితే ఉండదు టెంపుల్లో. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. దర్శనంకి అంటే మనం అర్చన చేపిస్తాం కదా, దానికైతే సపరేట్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు మీ పేరు మీద చేయాలంటే. మధ్యలో డైలాగ్ వేస్తుండే సాయి స్వామి, నీకు మోషన్స్ అయితే స్వామి పక్క డిస్టర్బ్ చేస్తున్నావు, లూజ్ మోషన్స్. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆపేసి మనకైతే ఇక్కడ రిటర్న్లో అయితే ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇదైతే ఇంద్రేశం అని చెప్పేసి ఊర్లోనే ఉంది లొకేట్ అయ్యి టెంపుల్. ఇది మీకు పటాన్చెరు నుంచి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ లోపలికి వెళ్తుంటే ఊరే ఉంటుంది అనమాట, ఇంద్రేశం అని పేరు. ఇంకా అక్కడ మీకు శివుడు టెంపుల్ అయితే ఎవరైనా చెప్తారో, ఈజీ టు ఫైండ్ అనమాట. మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్లో ఈ లేకే అట్రాక్టివ్. అక్కడైతే మనం లెగ్స్ వాష్ చేసుకొని రావచ్చు. మనకైతే ఇక్కడ పార్కింగ్ కూడా ఉందన్నమాట, నీట్గా పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక క్వైరీస్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, ఎందుకంటే మీరు కనుక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.